కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు, ఆల్రెడీ కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకి నేను చెప్పే చిన్న సలహా ఏంటంటే, మీకోసం ఒక కొత్త లైఫ్ ఎదురు చూస్తూ ఉంది. కొత్త లైఫ్ మీ లైఫ్లోకి వచ్చింది కాబట్టి అందమైన జీవితాన్ని అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఇంకా డ్రింకింగ్, స్మోకింగ్, అమ్మాయిలు ఇలాంటివి అన్నీ కూడా దురలవాట్లు. వీటినే శని నెత్తి మీద ఉందిరా, శని నెత్తి మీద ఉందా అంటారా చూసారా, అదే శని అంటే. వాటిని కొంచెం దురలవాట్లు దూరంగా పెట్టి, అసలు మీకు మంచి అలవాట్లు లేకపోయినా పర్లేదండి, ఈ చెడు అలవాట్లు కొంచెం దూరంగా పెట్టి నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారంటే అలా 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 మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కొద్దీ మీరు ఇంకా 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 హ్యాపీగా ఉంటారు. అలా కాకుండా కొంతమంది శనిని దించుకోలేరు, అంటే ఆ చెడు అలవాట్లకు దూరంగా ఉండలేరు. అలాంటి వాళ్ళు అలా వదిలేయండి. వాళ్ళు చెడేది కాక నలుగురిని చెడగొడతారు. మీరు అలా చేయకండి. ఇంట్లో వైఫ్ పిల్లలతో ఉండేటటువంటి క్వాలిటీ టైంని మీరు వేస్ట్ చేసుకొని బయట బాతాకానీలు కొట్టడం, పాన్ షాపుల్లో, బీర్ షాపుల్లో, ఇంకా బజార్లో అరుగుల మీద, వాటి మీద, వీటి మీద చెత్త చెదారాలు వాడి మీద వీడి మీద చెప్పుకునే సోది మొత్తం కూడా ఇవన్నీ కూడా పోరంబోకేశాలండి. వీళ్ళందరూ బయట వాళ్ళందరూ కూడా నిన్ను ఎవడో చెట్టెక్కిస్తున్నాడు, నిన్ను బాగా పొగుడుతున్నాడు, బాగా గొప్పగా మాట్లాడుతున్నాడు, అది ఇది అనుకుంటున్నారేమో. ఇంట్లో పిల్లలు మీకు ఇచ్చేటటువంటి గౌరవం మీద ఇవన్నీ వేస్ట్ అండి. వాడెవడో అనవసరంగా ఎవ్వడు ఎందుకు పొగడు, ఏదో స్వార్థం కోసమే పొగుడుతున్నాడు. కాబట్టి అది అర్థం చేసుకొని మీ క్వాలిటీ టైంని భార్య పిల్లలతో హ్యాపీగా ఆనందంగా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేయండి.